హాయ్ అండి. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా ఉంది సీజన్? అంటే రిమైనింగ్ సీజన్స్ కంటే బెటర్ అవుతా ఉంటుంది కదా ఎవ్రీ సీజన్. అంటే బాగుంది, హిట్ అయినట్టు. హిట్ అయింది కదండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ డెమాన్, సుమ్ము. ఇద్దరులో ఒక్కరంటే ఎవరు పేరు? డెమాన్. ఎందుకు డెమాన్? ఎందుకు? అంటే ప్రతి టాస్క్ మ్యాక్స్ టు మ్యాక్స్ తన 100% ఇస్తున్నాడు కదా, సో డెమాన్. అంటే ఈ మధ్య చూసుకుంటే తగ్గుతుంది కదా గ్రాఫ్, మీకు ఎలా అనిపిస్తుంది? డెమాన్ గ్రాఫ్ తగ్గుతుంది, ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్ టైంలో పాపం ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. దానివల్ల కానీ తను నెగిటివ్ అయితే కాదు, దానివల్ల నెగిటివ్ అవుతుంది అంతే. ఓకే. రీతు చౌదరి వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా అనిపిస్తుంది? నాకైతే వెరీ జెన్యూన్ అని అనిపిస్తుంది ఇద్దరు సైడ్ నుంచి. డెమాన్ సైడ్ నుంచి కొంచెం క్లారిటీ లేదనిపిస్తుంది. అనిపిస్తుందా? ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది? అదొక బాండ్ అండి, ఏది కాదు. ఓకే. అంటే రీతు వల్ల డెమాన్ గేమ్ ఏమైనా తగ్గింది అనిపించింది? అలా ఏం లేదు. మనం బయట అయితే మన ఫ్రెండ్స్ ఉంటారు, అదంతా ఉంటుంది. అక్కడ మొబైల్ లేదు, ఏం లేదు. ఆ పర్టికులర్ టైంలో ఎవరొకరు కనెక్ట్ అవ్వడం అయితే అవుతుంది కదండి. సో అలాగే అయిందని అనుకుంటున్నా. ఈ మధ్య పవన్ కళ్యాణ్కి ఎక్కువ గ్రాఫ్ పెరుగుతుంది కదా, పవన్ కళ్యాణ్ పడాలకి. సోల్జర్ పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అంటే నాకు అర్థం కాదు. అంటే ఈ మధ్య గ్రాఫ్ బాగా పెరుగుతుంది, విన్నర్ అని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కదా, గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆయన గేమ్ చాలా క్లారిటీ ఉంటుంది, అలాగే ఎక్కువ పేషెన్స్ కూడా. అలాగే మోస్ట్లీ ఆయనే సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉంటారు కదా, అందరిని అర్థం చేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం కామ్గా కంపోజ్డ్గా అట్లా తీసుకుంటారు. కాబట్టి అది ఫస్ట్ మంచిగా అంత రాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ అర్థం చేసుకుంటున్నారు అంతే. ఈ వీక్ టాస్క్ ఎలా అనిపించింది? ఇద్దరు బాగా ఆడారు కదా, పవన్ కళ్యాణ్ డెమాన్. ఎలా అనిపించింది? అంటే ఇద్దరు సరి, అది ఏమో నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఓకే మేడం, అయితే ఇమాన్యుల్ ఎన్ని రోజులుగా మంచి గ్రాఫ్లో ఉన్న మనిషి గత 2 వారాలుగా వెనుకబడిపోయాడు, ఎందుకంటారు? ఇమాన్యుల్ ఇప్పుడు కాదండి, నా వరకు అయితే ఆయనకి నామినేషన్ పవర్ ఇచ్చారు కదా, మొత్తం అందరినీ నామినేట్ చేయడానికి ఒక్కొక్కరికి ఇవ్వచ్చు అన్న ఆ సిచ్యువేషన్లో తనూజని టార్గెట్ చేసి కళ్యాణ్ గారికి ఇచ్చారు కదా, అప్పుడే ఆయన కొంచెం కన్నింగ్ అట్లా అనిపించింది. అంటే తనుజని టార్గెట్ చేయడం వల్ల ఇమాన్యుల్కి ఏమైనా షార్ట్ అయిందంటారా? అవును, అంతే కదా. ఆ రోజు కూడా అలా చేయడం వల్లే అప్పటి నుంచి తగ్గింది ఆయన గ్రాఫ్. మరి ఇమాన్యుల్ గేమ్ ఎలా అనిపించింది స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మీకు? ఆయన ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంది. ఆయన గేమ్ మొత్తం చాలా బాగుంది, కానీ కొన్ని డెసిషన్స్ అనేవి కొంచెం అలా ఆయన సేఫ్ గేమ్ అట్లా అనిపించింది. అందరితో మంచిగా ఉండడం వల్ల సేఫ్ గేమ్ అనిపిస్తుంది. అందరితో మంచిగా ఉంటూ తనూజని డైరెక్ట్గా నామినేట్ చేయకుండా మళ్ళీ కళ్యాణ్ గారి త్రూ వేరే వాళ్ళ త్రూ నామినేట్ చేయడం అంతా సేఫ్ గేమే కదా. దివ్య ఎలిమినేషన్ ఫేక్ అంటారా, కరెక్ట్ అంటారా? కరెక్టే కదండి, లాస్ట్ టైం ఎలిమినేట్ అయిపోవాలి అమ్మాయి. ఇప్పుడు చూసుకుంటే సండే అవ్వాల్సిన ఎలిమినేషన్ సాటర్డే అయిపోయింది, మీరేమంటారు? నేను ఎలిమినేషన్ అయిందా? అయిపోయింది. ఫెయిర్ ఎలిమినేషన్ దివ్య అవునండి, నాకైతే ఫెయిర్ అని అనిపించింది. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆయన ఏం చేసినా క్యూట్గానే అనిపిస్తుంది, గేమ్ కూడా అలా క్యూట్గా వెళ్ళిపోతుంది అంతే. అంటే పర్సనల్ టార్గెట్స్ లేవు, అలా చేయాలి ఇలా చేయాలి అట్లేం లేదు, అందరితో మంచిగా ఉంటారు. అలాగే సేఫ్ గేమ్ అట్లేం లేదండి. ఆయన నాకు జెన్యూన్ అనిపించింది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతారు స్టార్టింగ్ లోనే అనుకున్నారు కదా, ఇక్కడ వరకు రావడం ఎలా అనిపిస్తుంది? నాకైతే లేదండి, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే టాస్క్ సరిగా కొంచెం ఆయన ఏజ్కి తగ్గట్టు ఆడకపోవడం అదంతా ఉంది కాబట్టి ఎలిమినేషన్లో ఉంటే వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అనుకున్నారు స్టార్టింగ్లో. కాకపోతే ఆయన కూడా ఆయన 100% ఇచ్చారు కదా. ఈ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. ఇమాన్యుల్, తనూజ, డెమాన్, రీతు, కళ్యాణ్. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ఇంతవరకు ఎందుకు వచ్చారు ఈ కంటెస్టెంట్స్? ఎప్పుడు ఎలిమినేట్ అయిపోవాలనిపించిన వాళ్ళు ఎవరు? ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు కదండి, మాధురి గారు. ఉన్న వాళ్ళలో ఎవరైనా అనిపించారు అలాగా? ఇంతవరకు ఉండరు, ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలి అలాగా కొద్ది వచ్చేసరికి. సంజన గారు. ఎందుకు సంజన గారు? ఆయనకు ఆవిడ కొంచెం నాటీగా చేసినా కూడా కొన్నిసార్లు అది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా. సో దానివల్ల ఫస్ట్ స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలేమో, కానీ ఇప్పటి వరకు ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఫేక్ ఎలిమినేషన్ అంటే శ్రీజ. ఓకే, థ్యాంక్ యూ మేడం.